నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. నేను వారి మధ్య నివాసము చేసేదను. ఈ వాక్యం సొలొమోను ఆలయ నిర్మాణం సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. ఈ అధ్యాయంలో సొలొమోను తన తండ్రి దావీదు ఆశయాన్ని నెరవేరుస్తూ యెహోవాకు ఆలయం కట్టిస్తూ ఉన్నాడు. ఆ ఆలయ నిర్మాణం అత్యంత గొప్పదిగాను విశేషమైన కట్టడంగాను ఉంది. అయితే సొలొమోనుకు దేవుడు ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నా ఉనికి కట్టడంలో కాదు, నేను నీతో ఉంటాను. అయితే నువ్వు నా యెడల కలిగి ఉన్న విధేయతలో మరియు నా చట్టాలను పాటించడంలోనే ఉంది. 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నట్లు, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో వారి మధ్య నివసిస్తాను, వారిని విడిచిపెట్టను అని నిరంతరం వారితో నివసించేటటువంటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దేవుని సన్నిధి అనేది కట్టడంలో కాదు, హృదయంలో ఉంటుంది. దేవుడు ఆలయంలో కాకుండా ఆయన చట్టాలను ఆజ్ఞలను పాటించే ప్రజల మధ్య నివసిస్తాడు. మన హృదయం దేవుని ఆలయమై అన్నింటిలో పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే దేవుడు అందులో ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలతో సఖ్యతగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధి మన మధ్య ఉన్నప్పుడు మనకు శాంతి, రక్షణ, ఆశీర్వాదం వస్తాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన వాగ్దానాలు ఎప్పటికీ నిష్ఫలం అవ్వవు. మనం అన్ని విషయాలలో విధేయత కలిగి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. మనము ఆయన చట్టములను పాటించి పవిత్రతతో నడిచినప్పుడు ఆయన మనలో నిరంతరం నివసించి మనలను విడిచిపెట్టడు. ఆమేన్.